ఎవరైనా సరే నేను ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, ఒకటికి 10 సార్లు చెప్తున్నాను. మీరు వాహనం కొనేటప్పుడు ఒక్కసారి నన్ను సంప్రదించి వాహనం కొనుక్కోండి. వాహనం కొనండి. 2 వీలర్ గానీ, 4 వీలర్ గానీ వాహనం కొనుక్కోండి. కానీ ఆ వాహనం ఎంత ఇంపార్టెంటో దానికున్న నంబర్ కూడా అంత ఇంపార్టెంట్. మనకు వాహనం ఇంపార్టెంటే కావచ్చు. నువ్వు వాహనం మీద దృష్టి పెడుతున్నావు. కానీ నేను దేని మీద పెడుతున్నానంటే ఆ వాహనం మీద ఉన్నటువంటి నంబర్ మీద దృష్టి పెడుతున్నాను. ఎందుకంటే ఆ సంఖ్యలు బాగుంటేనే మనం బాగుంటామండి. నిజంగా ఆ సంఖ్యలు బాగాలేవనుకోండి, శత్రు సంఖ్యలలో ఉన్నాయనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి, ఇబ్బందులు ఎదుర్కొంటారు, అన్ని రకాలుగా సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం వెహికల్ ఏదైనా టైంలో ఎవరికైనా ఇస్తాం, వాళ్ళు తీసుకుపోయి యాక్సిడెంట్ చేశారనుకోండి, అప్పుడు ప్రాబ్లం జరుగుతుంది కదా. అంటే మన గ్రహచార బలం కనుక లేకపోతే ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా మనం వాడుతున్నటువంటి మొబైల్ నంబరే కానీ, ఈ యొక్క వెహికల్ నంబర్సే కానీ యూనివర్సల్ నంబర్ తీసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఆర్టీ అధికారుల దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు, 1500, 2000 పెడితే మనకు కొన్ని నంబర్స్ ఇస్తారు. ఒక ఆల్ఫాబెట్లో నంబర్లు వస్తాయి. ఆ నంబర్లు నాకు పంపించారంటే మీ జాతకాన్ని చూసి యూనివర్సల్ నంబర్ ఎక్కడుందో నేను కనిపెడతాను. అది 9999 ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ యూనివర్సల్ నంబర్ కూడా అంతే. అదే 9999 యూనివర్సల్ నంబర్ అది. కానీ అంత డబ్బు పెట్టి మనం కొనుక్కోలేం కదా. ఆ డబ్బు పెట్టుకుంటే మనకు వెహికలే వస్తుంది. కాబట్టి ఏంటంటే చిన్న 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ చిన్న వెహికల్స్ కొన్నా కూడా నేను యూనివర్సల్ నంబర్ ఇస్తాను. ఆ యూనివర్సల్ నంబర్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మంచి శుభ ఫలితాలు తప్పకుండా